నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. అండ్ చాలా మంది సెలబ్రిటీస్ ఎస్. ఎంతో మంది ఫ్రెండ్స్ అయ్యారు. అంటే అప్పటి వరకు ఒక కామన్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా స్టార్ట్ చేసిన మీ కెరియర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ టు అవును. టర్న్ టు ఒక కామనర్ ఇన్ఫ్లుయెన్సర్గా చేసి ఒక్కసారిగా సెలబ్రిటీస్ పరిచయాలు, సెలబ్రిటీస్తో ట్రావెల్ చేసేటప్పుడు మనం ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటాం. అవునవును. వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అవునవును. అలా 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 మీరు అబ్జర్వ్ చేసిన లైఫ్ things స్టైల్ ఏంటి? చూస్తుంటాను. అరే స్టార్స్ ఇట్లా ఉంటుందా, ఓకే సెలబ్రిటీస్ దగ్గర ఇట్లా వర్క్ అవుతుందా, లైక్ అంటే థింగ్స్ ఎట్లా వర్క్ అవుతాయి అంటే వాళ్ళ లైఫ్లో కూడా ఇన్ని హార్డ్షిప్స్ ఉంటాయా, మనకే కాదు అందరికీ ఉంటాయి. జస్ట్ దట్ ఏంటంటే ఇంకా పాపం వాళ్ళదే ఎక్కువ కష్టమేమో అనిపించింది అప్పుడప్పుడు చూసినప్పుడు, సెలబ్రిటీస్ లైఫ్ చూసినప్పుడు. మనమైనా ఏడిస్తే ఏడ్చినలే అని ఓదారుస్తారేమో, కానీ వాళ్ళు ఏడిస్తే యాక్టింగ్ చేస్తుంది కెమెరా కోసం. సో చాలా పాపం వాళ్ళకి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. అది మనం అంటే నేను ఇంతకుముందు కూడా ఏ మనిషికి ఎమోషన్కి వాల్యూ ఇస్తుండే, కానీ అందరితో పాటు కూర్చొని చూస్తున్నప్పుడు కొంచెం ఏముందిలే వాళ్ళకేముందిలే, వాళ్ళ కార్లు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి అనుకున్నా, ఎంత చెట్టుకి అంత గాలి ఉంటుందని అందరినీ దగ్గర నుంచి చూస్తుంటే అరే వీళ్ళకి కూడా ఇంత లైఫ్ స్టోరీ ఉందా, ఇంత కష్టపడి వచ్చారు. సో అనిపించింది ఎవరేమంత ఈజీగా దూసుకుంటూ రాలేరు. మేబీ లక్ ఫ్యాక్టర్ కొంతమందికి తొందరగా వర్క్ చేస్తుంది, కొంతమందికి లేట్గా చేస్తుంది, కానీ హార్డ్ వర్క్ చేసేటోడికి లక్ తగులుతుందేమో అని నేను అనుకుంటున్నా. ఒకరికి ఫస్ట్ స్టెప్లో, ఒకరికి 100th స్టెప్లో, ఇట్ ఆల్ మ్యాటర్స్ ఏమో అని అనిపించింది. ఇది నేను నేర్చుకున్నది సెలబ్రిటీస్ని చూసి. సో పర్సనల్గా అది తెలుసుకున్నారు. అండ్ స్కిన్ కేర్ రొటీన్ కానీ డ్రెస్సింగ్లో కానీ ఏం నేర్చుకున్నారు? నేను చాలా బద్దకిస్తా అనమాట. ఏదైనా ఈవెంట్ ఉంటే తప్ప ఆ ఈవెంట్ ఎలాంటి కైండ్ ఆఫ్ ఈవెంట్, నేను ఎందుకు వెళ్తున్నాను, ఆ రూమ్లో ఎలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది అని అవుట్ సైడ్ అపీరెన్స్కి మాత్రమే నేను డ్రెస్సెస్ మెయింటైన్ చేస్తాను. కానీ జనరల్గా నన్ను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళమంటే ఐఎమ్ వెరీ మచ్ సింపుల్. నాకు ఓపిక ఉండదు అంత రెడీ అవ్వడం. స్కిన్ కేర్ అయితే ఓన్లీ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఏదైనా హెయిర్ సిరమ్, జుట్టు ఊడిపోతుంది ఈ మధ్య టెన్షన్స్కి, హెయిర్ సిరమ్ ఒకటే. కానీ నాకు రొటీన్ స్టెప్స్ ఏం లేవు. నేను పెట్టకపోతే 3-4 days మాయిశ్చరైజర్ కూడా పెట్టాను ఇంట్లో ఉంటే, పని లేకపోతే. సో చాలా లేజీ నేను, ఏం నేర్చుకోలేదు. పాపం చూశాను కానీ ఇంత చేయాలా ఒక స్కిన్ గ్లో అవ్వాలంటే, ఇప్పుడు వద్దులే, ఎప్పుడైనా మంచిగా ఇంకాస్త పెద్ద ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు చేద్దామని అనుకుంటా. కానీ అప్పటికి స్కిన్ బీ లైక్ నన్ను పట్టించుకోవాల్సిన టైంలో నువ్వు పట్టించుకోలేదు, ఇప్పుడు నేను పట్టించుకోని అంటదేమో. సో ఆ స్కిన్ కేర్ అండ్ డ్రెస్సింగ్ అయితే ఒకటే, నేను ముందు నుంచి ఒకటే అనుకున్నాను. నువ్వు ఎలాంటి రూమ్కి వాక్ చేస్తున్నావు, ఎలాంటి మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ని కలుస్తున్నావు, ఎలాంటి ఎనర్జీ దగ్గరికి వెళ్తున్నావో అట్లా రెడీ అవ్వాలి. ఇఫ్ ఇట్ ఇస్ అంటే ఎట్లా అంటే ఒక కైండ్ ఆఫ్ ఈవెంట్, హాస్పిటల్కి వెళ్తున్నావా, లేకపోతే నువ్వు ఏదైనా ఫన్నీ ఈవెంట్కి వెళ్తున్నావా, లేకపోతే ఏదైనా సీరియస్గా సమ్ కాన్వర్జేషన్స్ పెట్టడం. సో ఆ ఎనర్జీని బట్టి నేను డ్రెస్ చేసుకుంటాను, కానీ పర్టికులర్గా ఒకరిని చూసైతే నువ్వు మస్తు బద్ధకం. సూపర్. అండ్ అగ్ని పరీక్ష ఆపర్చునిటీ రివీల్ చేసేటప్పుడు ఎందుకు అప్లై చేయాలనిపించింది? అంటే ఈ లైఫ్ బాగుంది, బయట చాలా హ్యాపీగా ఒక సర్టన్ ఇన్కమ్ అనేది ఏదో ఒక ఫ్లోలో వస్తుంది, హ్యాపీ, మీరు అనుకున్నది సాధించగలిగారు ఒక లిటిల్ బిట్. సో అగ్ని పరీక్ష ఎందుకు? నేను లాస్ట్ ఇయర్ అనుకున్నాను, ఇయర్ ఎక్కడైనా ఛాన్స్ ఉంటే అప్లై చేద్దాము, అది ఎట్లనో ఒకలాగా కనుక్కొని అప్లై చేయాలి, వస్తే వచ్చింది లేకపోతే కానీ అప్లై చేయాలని. కానీ ఎందుకు అప్లై చేయాలి అని అడిగినప్పుడు, సో హాఫ్ వే ఆల్రెడీ వచ్చాను, కంటెంట్ క్రియేటర్గా ఉన్నాను, కొన్ని చిన్న చిన్న ఈవెంట్స్ యాంకరింగ్ చేశాను, మేబీ సెలబ్రిటీ వాళ్ళని హోస్ట్ చేశాను, కానీ అదంతా సోషల్ మీడియా హోస్టింగ్, నాట్ ఎ టెలివిజన్ హోస్టింగ్. నాకు ముందు నుంచి ఉంది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో టెలివిజన్ హోస్టింగ్ కావాలి అని ఉండేది. సో నాకేమనిపించిందంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ నాకు ఆల్రెడీ ఉన్నారు, ఒక సెట్ ఆఫ్ కమ్యూనిటీ నాకు తయారైపోయింది, కానీ ఇంతకు మించి ఇంకొక స్టెప్ బౌండరీ దాటాలి అని అంటే ఐ నీడ్ అ బిగ్గర్ ప్లాట్ఫామ్. సోషల్ మీడియా కాకుండా ఇంకాస్త కొంచెం పెద్ద ప్లాట్ఫామ్ కావాలి, అది టెలివిజన్. సో ఇక్కడైతే తెలుగు 2 states వాళ్ళు చూస్తారు. ఈ షోకి వెళ్తే నాకేం కావాలో చెప్పొచ్చు, లైక్ ఏంటంటే నాకు యాంకర్ అవ్వాలని ఉంది, అక్కడ నా స్కిల్స్ పోర్ట్రే చేసుకోవచ్చు, మాట్లాడడము, నవ్విపియడం, అంటే వాట్ ఆల్ ఒక సెట్ ఆఫ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అది నేను టెలివిజన్లో పోర్ట్రే చేసినప్పుడు ఒకవేళ జనాలకి నచ్చితే ఐ విల్ గెట్ ఆపర్చునిటీస్ కదా. అరే ఈ అమ్మాయి చేయగలుగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి కొన్ని, కానీ ఇక్కడ వరకే పరిమితం అయిపోతుంది. ఇక్కడ ఈ సోషల్ మీడియాలో 10 minutes షార్ట్ ఇంటర్వ్యూ, 15 minutes షార్ట్ ఇంటర్వ్యూ ఇట్లా అవుతుంది. బట్ ఇది కాదు, దట్ ఐ క్రేవ్డ్ ఫర్ సంథింగ్ బిగ్. సుమ గారు నా ఇన్స్పిరేషన్, అట్లా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉండాలి, ఇంకా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేయాలని. సో నేనేమనుకున్నాను, ఈ అగ్ని పరీక్ష షో వల్ల 2 things అవుతాయి. ఒకటి, జనాలకి ఈ అమ్మాయి యాంకర్ అవ్వాలని ఉంది, ఈ అమ్మాయి ఫిట్ అవుతుంది, మాకు ఈ అమ్మాయి నచ్చుద్దా లేదా అదనేది నాకు ఒకటి ఉంటుంది, ఆపర్చునిటీస్ వైజ్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ రెండోది ఏంటంటే మై లైఫ్ స్టోరీ చాలా మందికి తెలుసు. నేనేమనుకున్నానంటే ఇప్పుడు నా వాయిస్ జస్ట్ కనిపించడం కాదు, నా వాయిస్ 2 states ఇంటికి వెళ్ళిపోతుంది.
ప్రతి ఇంట్లో టీవీలో నా వాయిస్ వినిపిస్తుంది, నేను ఏం చెప్తున్నానో పోర్ట్రే అయితే నా పర్సనాలిటీ తెలుస్తుంది. సో మేబీ ఎవరికైనా నచ్చితే అరే ఇలా ఉండాలి, అరే ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లోనే చెప్తుంటారు అక్క నేను చూసి ఇది నేర్చుకున్నాను, నేను చూసి అది చేంజ్ చేశాను. సో నాకేమనిపించింది ఇట్స్ అ గుడ్ టైం రెండుకి, 1 షాట్ 2 బర్డ్స్ అన్నట్టు. ఇటు హెల్ప్ అవుతుంది, యాజ్ అ కాంటెంట్ క్రియేటర్గా కూడా హెల్ప్ అవుతుంది. రెండు నాకు ఎటు చూసుకున్న వాల్యూ యాడెడ్ ఒక స్టఫ్ లాగా నా కెరియర్కి రీచ్ అవుతుంది కదా. సో నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో దానికంటే ఇప్పుడు ఆల్రెడీ హాఫ్ వే వచ్చినాము, ఇప్పుడు ఈ టైంలో బిగ్ బాస్ చాలా మంచిగా నాకు హెల్ప్ అవుతుందని అది ఒక్కటి మైండ్లో పెట్టుకున్నాను. కానీ ఎట్లా అప్లై చేయాలో తెలియదు. లాస్ట్ ఇయర్ అంటే నా అదృష్టానికి బిగ్ బాస్ ఓపెన్ విండో చేశాడు, కామనర్స్ని తీసుకుంటున్నాము ఎవరైనా అప్లై చేయండి అని. సో ఐ థాట్ అరే మనం అనుకోవడము అది నెక్స్ట్ ఇయర్ అట్లా రావడం అనేది చాలా నాకు కోఇన్సిడెన్స్ లాగా అనిపించింది. ఓకే మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుందేమో, అప్లై అయితే చేద్దాం అని చెప్పేసి నేనే లాస్ట్ డే పెట్టాలా వద్దా అనుకుంటే లక్ ఫేవర్స్ ద బ్రేవ్ అయితే అయింది, లేకపోతే పెట్టేద్దామని చెప్పేసి నేను మమ్మీ చెల్లెని తీసుకొని గోవాలో ఉన్నా. మమ్మీ ఫస్ట్ ట్రిప్ ఆ రోజు ఆ డే అంతా ప్లాన్ క్యాన్సిల్ చేసుకొని కూర్చొని షూట్ చేసి నేను వీడియో అప్లోడ్ చేశాను. అండ్ దాన్ని ఆ తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరిగింది. సో అది నా కెరియర్కి నాకు పర్సనలీ ప్రొఫెషనల్లీ ఇంప్రూవ్ అవుతుంది కదా అని ఒక ఆశతోని ఒకటి స్టార్ట్ చేశారు. సూపర్. అండ్ అగ్ని పరీక్షలో నెంబర్ ఆఫ్ టాస్కులు ఇప్పుడు కనపడుతున్నారు మాకు టాస్కుల్లో కదా. అంటే స్టార్టింగ్ అంతా కూడా టాస్కుల్లో కనిపించలేదు అని కొంతమంది బయట పెడుతున్నారు. కొంతమంది ట్రోల్స్ లో మీమ్ పేజెస్ లో అసలు ఈ ఆమె కంటెంట్ ఏముంది, అమ్మాయికి ఎందుకు ఓటేయాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది మీ పాత వీడియో ఏదో కంప్లీట్ గా చూడకుండా కట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఏదైతే ఎనర్జీతో ఉన్నానో ఇప్పుడు ఈ సీట్లో కూర్చొని ఏ ఎనర్జీతో మాట్లాడి ఎట్లయితే పాయింట్స్ పెడుతున్నానో అండ్ అగ్ని పరీక్షలు కూడా ఐ వాజ్ విత్ ద సేమ్ ఎనర్జీ. ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ ఏంటంటే నేను వెళ్ళడమే 3 గ్రీన్స్ వచ్చి గోల్డెన్ చైర్లో కూర్చున్నాను కాబట్టి నాకు 2 ఎపిసోడ్స్లో మాకు గోల్డెన్ చైర్లో ఉన్న వాళ్ళకి టాస్క్లు ఉండవు. బికాస్ ఈ 6 మెంబర్స్తో పాటు మిగతా 9 మెంబర్స్ యాడ్ ఆన్ అవ్వాలి కాబట్టి వాళ్ళు వాళ్ళ లెవెల్స్ ప్రూవ్ చేసుకొని ఇక్కడ రావాలి. సో ఫస్ట్ 2 ఎపిసోడ్స్ నాకు ఎలాగూ లేదు. మిగతా ఎపిసోడ్స్ అంటారా నాకు అర్థమైంది జనాలు ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు నన్ను చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, మానుష ఉంది అట్లా ఇట్లా గేమ్ ఆడేలా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. మేబీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి నేను అగ్ని పరీక్షలో రీచ్ అవ్వలేకపోయానేమో. నాకు పర్సనల్గా ఏమనిపించింది అంటే నేను గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫర్ మీ ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. అందరూ అక్కడ విన్ అవ్వడానికే వస్తారు. ఎవరేమి స్టేజ్ ముందుకు వెళ్ళేటప్పుడు ఇవాళ నాకు ఆడబుద్ధి కావట్లేదు కొంచెం లేజీగా ఉందాము, ఏముందిలే రేపటి గేమ్లో ఆడుకుందాం చూసుకుందాం, ఆ మైండ్ సెట్తో ఎవరు ఉండరు, అందరూ ఆడడానికే వచ్చారు. కానీ ఏంటి అంటే ఒక 15 మంది రేస్లో ఉన్నప్పుడు ఒకడు ముందు ఒకడు వెనక అవుతూనే ఉంటాడు. కానీ ప్రతిసారి మనం ఫస్ట్ అవడానికి ప్రయత్నించడం అయితే ఆపంగా. ట్రూ. నాకు ఎక్కడో లక్ వర్కౌట్ అవ్వలేదు అనిపించింది, ఎక్కడో అనిపించింది నాకు. ఎప్పుడు చూసినా సెకండ్లనో 3ర్డ్లనో 4థ్లనో ఆగిపోతున్నా, దగ్గర వరకు పోయి ఆగిపోతున్నా. అట్లా అని చెప్పేసి నేను ఎప్పుడు వర్స్ట్ ప్లేయర్ అవ్వలేదు. అలా అని చెప్పేసి నేను ఎక్కడ నువ్వు గేమ్ పెట్టట్లేదు నువ్వు ఆడట్లేదని నన్ను గేమ్లోకి వెళ్ళి తీసేసి కూర్చోబెట్టలేదు మీరు ఎపిసోడ్స్ చూస్తే. సో ఐ డిడ్ మై బెస్ట్ ఓన్లీ. మేబీ ఎక్కడో నాకు ఏదో వర్క్ అవ్వలేదు. నేను ప్రతి గేమ్లో ఏదో ఒకటి నేర్చుకుంటూ అది నెక్స్ట్ గేమ్కి పెట్టడానికి ట్రై చేశాను. సో ఒకరికి ఫస్ట్ స్టెప్ ఈజీ ఉండొచ్చు, మేబీ ఇంకొకరికి 10th స్టెప్లో అచీవ్ చేయొచ్చు, ఇంకొకటి 15th స్టెప్లో. బట్ ఆల్ ద వే అగ్ని పరీక్ష చూసుకుంటే ఐఎమ్ స్టిల్ ఇన్ ద షో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రయత్నించి ఓడిపోయిన వాడు చెడ్డవాడు కాదు, ప్రయత్నించకుండా నాకు అవ్వదు అని వదిలేసిన వాడిని మీరు బ్లేమ్ చేయాలి. నేను ఎక్కడా కూడా ఈ గేమ్ ఆడనని, ఈ గేమ్ నాకు టఫ్ అయిందని, లేకపోతే గేమ్ ఓడిపోయినా అని గేమ్ పైన కంప్లైంట్ చేసి వాళ్ళే సరిగా అలాంటివి ఎక్కడా చేయలేదు. వాళ్ళు ఫస్ట్ టాస్క్ మాకు అందరు గోల్డెన్ చైర్కి వచ్చాక ఫిజికల్ టాస్క్. నాకు తెలీదు ఆయన తబక్కగా ఉన్నా, మీరే చూస్తున్నాను నన్ను. బట్ స్టిల్ ఎక్కడ కూడా మనీష్ నేను వెళ్ళను, మనీష్ మా లీడర్ అప్పుడు, నేను వెళ్ళను నాకు అవ్వదు అని అనలే. ఆయన నన్ను నమ్మాడు, నన్ను నేను నమ్ముకుంటాను. 1 minute సర్వైవ్ అయినా చాలు, ఐఎమ్ గివింగ్ ఇట్ అప్, 100% ఇస్తా. 1 minute అయినా నడ్డిరగొట్టుకునేంత పడినాను, అది ఎవరికి అనిపించలేదు. కానీ అమ్మాయి ఫస్ట్కే అవుట్ అయిందంటే ఎవడో ఒకటి ఫస్ట్ అవుట్ అవ్వాల్సిందే, కావాలని ఎవరం అవుట్ అవ్వము, స్ట్రాటజీస్ ఉంటాయి అక్కడ. నేను పవన్కి చెప్పాను, పవన్ నేను సేమ్ టీం, ఇక్కడ 2 అబ్బాయిలు ఉన్నారు ఆపోజిట్ టీం, నేను మిడిల్లో ఉన్నా, వీళ్ళు నన్ను లాగేస్తారా, నువ్వు వచ్చి ఇక్కడ నిల్చుంటే అప్పుడు ఒక్క అబ్బాయి బలమే నా పైన పడుతుంది, నువ్వు ఇటు నుంచి నన్ను ప్రొటెక్ట్ చేయొచ్చు. దట్స్ హౌ గర్ల్స్ అండ్ బాయ్స్ మేము అనుకున్న స్ట్రాటజీ. అదే మిగతా అమ్మాయిల విషయంలో కూడా వర్క్ అయింది, వాళ్ళ అబ్బాయిలకు అది వర్క్ అయింది, నా టీం వాళ్ళకి వర్క్ అవ్వలేదు. బికాస్ అన్ఫార్చునేట్లీ పవన్ అటు సైడ్ నిల్చున్నాడు. కానీ మేము చేంజ్ చేసుకుందాం అనే లోపు అక్కడ జ్యూరీ అంతా లేదు ఒక్కసారి వచ్చి నిల్చుంటే చేంజ్ చేసుకోదు, మేము సైలెంట్గా చేయాల్సింది, మాకు కొంచెం అక్కడ ఫస్ట్ గేమ్ కదా తట్టలేదు, అట్లా అయిపోయింది. సో పడిపోయిందంటే నేను ఆడను అని చెప్పలేదు అండ్ ప్రయత్నించకుండా పడిపోలేదు, ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. సో ప్రతి టాస్క్ అంతే, నేను ఆడాను,
ఎక్కడ కూడా గివ్ అప్ చేయలేదు. మేబీ కొన్ని వాటిలలో లక్ ఫేవర్ చేయలేదు, మేబీ కొన్ని వాటిలలో సెకండ్ పొజిషన్ వచ్చి వెళ్ళిపోయాను, మేబీ కొన్ని వాటిలలో థర్డ్. బట్ స్టిల్ ఐ ట్రైడ్. ట్రై చేయకుండా 15 మందిలో 3వ స్థానంలో, 4వ స్థానంలో, 2వ స్థానంలో ఉండరు కదా, లేదు. అందరూ ఫస్ట్ స్థానంలో ఉండరు కదా. టైం పడుతుంది ఒక్కొక్కరి. మేబీ నా ఫోటే గేమ్స్ కాదేమో, మేబీ నా ఫోటే పర్సనాలిటీ ఏమో. సో ఐ హ్యావ్ డిఫరెంట్ పర్స్పెక్షన్ ఫర్ ద గేమ్. నేను ఇంతకుముందు రివ్యూస్ ఇచ్చేటప్పుడు కానీ, ఆడియన్స్గా కూర్చున్నప్పుడు కానీ టాస్క్లు విన్ అయ్యే వాళ్ళని లేపుతూ కూర్చోలేదు నేను. టాస్క్ ఆడుతున్నప్పుడు నీ వాల్యూస్ నువ్వు ఎంత పెట్టుకొని మాట్లాడుతున్నావు, ఒకరు నేను ట్రిగర్ చేస్తే ఎంత కిందికి, ఎంత బ్యాలెన్స్డ్గా కిందికి దిగజారినా కూడా ఎట్లా నువ్వు గెట్ ఆన్ అవుతున్నావు నీ పాయింట్స్తోని, ఇదంతా ఒక పర్సనాలిటీ టెస్ట్ అని నేను బిలీవ్ చేశాను. నేను ఆ పాయింట్స్ పైనే ఉన్నా, నేను నాలానే ఆడినాను, జనాలు నన్ను చూస్తారు, ఓట్లు కావాలని నేను ఎఫర్ట్ పెట్టి ఆడాను. ఎక్కడో కొన్ని వర్కౌట్ అవ్వకపోయి ఉండొచ్చు, నా దురదృష్టానికి షైన్ అవ్వకపోయి ఉండొచ్చు, కానీ మీ అనుష, మీ ఎనర్జీ అట్లనే ఉంది. ఇంకా మేబీ తనకి చాలా స్పేస్ దొరికినప్పుడు హౌస్ లోపలికి వెళ్తే ఇంకా చూస్తారేమో, కానీ ఉన్న షార్ట్ టైంలో మేబీ అవ్వలేదేమో అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ 2 వీక్స్ ఎవరికైనా కొంచెం అర్థం చేసుకుని సెటిల్ అందరికీ అవ్వడానికి టైం అన్నీ అవ్వవు కదా, ఉండొచ్చు కొంతమందికి వెంటనే అది ఆ షైన్ రావచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఒక దగ్గర ఉన్నారు, అందరి లైఫ్లో ఇది జరుగుతుంది, వెళ్ళి మీరు అనుకున్న పనులు టకా అవుతుంటే మీరు ఆ జోష్లో అవ్వని పనిని కూడా చేసేసుకుంటారు. ఆ జోష్ అనేది అట్లా రన్ చేస్తుంది. మనం సెకండ్ థర్డ్ వస్తుంటే ఇంకా ప్రయత్నించాలన్న దాంట్లో ఆ విన్నింగ్ గురించి ఆలోచించాం, ఇంకా బెటర్. ఈ ఫ్లోలో వెళ్తున్నప్పుడు మన మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కసారి విన్నింగ్ స్టిక్ తగిలితే విన్ అవ్వడం వేరు, ఓడిపోతున్న వాడు 10 సార్లు సెకండ్ రావడం కూడా ఈజ్ అ విన్నింగ్ స్ట్రీక్ ఓన్లీ ఫర్ మీ. అది ఎవరు ఆలోచించట్లేదు. బట్ డిసప్పాయింట్ చేసినందుకు సారీ, కానీ ప్రయత్నించకుండా అయితే డిసప్పాయింట్ చేయలేదు. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. నా మోకాలు కమిలిపోయాయి, నా నడుము ఆ రోజు పడ్డాక చాలాసేపు నాకు ఇట్లా షివరింగ్ వచ్చింది, బట్ స్టిల్ ఐ ట్రైడ్.